నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మాకున్న ఒక సందేహం ఏంటంటే, శివరాత్రి ముందు రోజు ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలి? శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలేంటి? అనేది కొంచెం మాకు వివరించండి గురువుగారు. శివరాత్రి హ్మ్. మనకు ఈ నెల 26వ తారీఖు రోజున మనకు ఏర్పడుతుంది. హ్మ్. అయితే శివరాత్రి పూజా విధానము, శివరాత్రి వ్రత విధానాన్ని ఆచరించాలి అన్నప్పుడు ప్రతి మానవుడు కూడా వీక్షించేటువంటి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా నియమ అనుసారాన్ని మనము చేసుకోగలిగేటువంటిది, మన చేతిలో ఉన్నటువంటిది, విధి విధానాన్ని శాస్త్ర ప్రకారము మనం గనక పాటించినట్లయితే తప్పకుండా పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కుట్టదంటారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆ యొక్క మానవుడికి కలిగేటువంటి యోగము వర్ణించటానికి మనకు మాటలు చాలు. అవును గురు. అంటే ఒక సెకను శివానుగ్రహం అనేది లెక్క పెట్టుకుంటే ఆ సెకనులో 1000వ వంతు మన మీద పడ్డ ఆ శివుని అనుగ్రహం హ్మ్. మన తరతరాలు కూడా ఆనందంగా జీవించగలిగేటువంటి పరిస్థితులు అనేటువంటివి హ్మ్. మనకు కలుగుతాయి. హ్మ్. కాబట్టి 25వ తారీఖు రోజునే సాయంకాల ప్రదోష కాలము సమయం దాటిన తర్వాత నుంచి, అనగా సూర్యాస్తమయం దాటిన తర్వాత నుంచి హ్మ్. ఈ యొక్క శివరాత్రి వ్రత విధానం అనేటువంటిది ఆచరణలోకి వస్తుంది. ఓకే గురు. కాబట్టి చక్కగా ఆ రోజున సూర్యాస్తమయం అనగా ముందు రోజు కూడా హ్మ్. ధూమపానము, మద్యపానము, మాంసాహారము అవన్నీ కూడా నిషేధించాలి. హ్మ్. తర్వాత ముందు రోజు రాత్రి నేలపై, వీలుంటే నేలపై హ్మ్. పడుకోవాలి. ఓకే. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, దాంపత్యం ఉండకూడదు. ఇక బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్ర మేల్కోవాలి. అంటే సమయం 3-4 మధ్య కాలంలో నిద్ర మేల్కొని హ్మ్. 26వ తారీఖు తెల్లవారుజామున కాలకృత్యాదులన్నీ తీర్చుకొని హ్మ్. చక్కగా అభ్యంగన స్నానము, చక్కగా పూర్తిగా ఆ! శిరస్నానం అనేటువంటిది చేయడం. తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యునికి హ్మ్. నమస్కారం చేసుకొని సూర్యాష్టకం 6 సార్లు చదివి హ్మ్. అర్ఘ్యము అనేటువంటిది ఒక 3 సార్లో 11 సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. హ్మ్. 4 గంటల కల్లా స్నానం చేసి ఉంటే హ్మ్. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త కాలంలో ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి హ్మ్. ఆ విధంగా శివ సహస్రనామ పారాయణం ఆ బ్రహ్మ చేసుకోవాలి. ముహూర్త కాలంలో, అనగా ఈ 4-6 మధ్య కాలంలో చేసుకోవాలి. చేసుకోవాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఇంతకుముందు చెప్పినటువంటి విధానంగా పాటించి హ్మ్. తదనంతరం ఆ యొక్క ఇంటినంతా కూడాను శుభ్రపరుచుకోవాలి. హ్మ్. చక్కగా ఎటువంటి బూజు, దుమ్ము, ధూళి లేకుండా. ఎందుకు అనంటే ఎత్ర శుచిః తత్ర దేవతాః. ఓకే. కాబట్టి ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు ఆకర్షింపబడతారు. కాబట్టి చక్కగా శుభ్రపరచుకున్న తరువాత ఆ యొక్క ఇంటిని, ప్రధానంగా పూజా మందిరాన్ని హ్మ్. ఒక చక్కటి బకెట్ నీళ్ళల్లో హ్మ్. గోపంచకము, హ్మ్. అలాగే గళ్ళ ఉప్పు, పసుపు హ్మ్. మరియు గంగ తీర్థం, ఏదైనా నదీ తీర్థం, నదీ జలం అందులో వేసి హ్మ్. చక్కగా అదంతా కలియపెట్టి అప్పుడు ఒక చక్కటి బట్టతో ఇల్లంతా కూడా శుభ్రపరిస్తే హ్మ్. ఆ ఇంటిని ఆ ఆకర్షించుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ విధానంతో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. పోతుంది. దేవతా శక్తి రావడానికి మీకు వీలు ఆస్కారం ఉంటుంది. కలుగుతుంది. అవును. ఆ తదనంతరం ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి. హ్మ్. మధ్యాహ్నం పూట విధిగా నిద్రపోకూడదు. ఎందుకంటే జాగారం చేస్తాం కదా, మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర లేకుండా అవును ఉంటుందని గురుగారు. చాలా మంది మధ్యాహ్నం నిద్రపోతారు. నిద్రపోతారు. అది నిద్రపోకూడదు. ఆ ఓకే. రోజంతా కూడా శివనామస్మరణ చేసుకుంటూ అప్పుడు అసలైనటువంటి శివ పూజ అనేటువంటిది సూర్యాస్తమయ తదనంతరం ప్రారంభమవుతుంది. హ్మ్. కాబట్టి సూర్యాస్తమయం కంటే ముందే హ్మ్. కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా సాయంకాలము 5:30-6 మధ్య కాలంలో శివాలయానికి చేరుకొని హ్మ్. శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి హ్మ్. తదనంతరం నంది దగ్గరకు వచ్చి నంది యొక్క అనుగ్రహాన్ని, అనగా నందికి నమస్కారం చేసి హ్మ్. ఈరోజు శివుని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని దర్శించుకోవడానికి వచ్చాను. హ్మ్. ఆ శివ దర్శన ఫలితాన్ని నా ఖాతాలో వేయు, ఆ శివానుగ్రహాన్ని నాకు ప్రసాదించమని ఆ శివుడికి నా తరపున నీవు చెప్పబోయా నందీశ్వర అని చెప్పి ఆ నందీశ్వరుని దగ్గర అనుజ్ఞ తీసుకొని శివాలయం, అనగా ఈశ్వరుని దర్శనం చేసుకొని హ్మ్. వీలైతే ప్రదక్షిణలు చేసి తదనంతరం ఇంటికి 6:30 కల్లా చేరుకోవాలి. ఓకే. ఇక విధిగా మానవుడు చేయాల్సినటువంటిది ఏంటనంటే
ఈ శివరాత్రి రోజున 4 యామములలో అభిషేకం అనేటువంటిది చేయాలి. ఓకే ఈ గురుగారు. 4 యామములు అనేటువంటి అంటే 4 కాలాలు అని చెప్పి మనకు చెప్పబడి ఉంది. ఉమ్, కాబట్టి శివరాత్రి రోజున సూర్యాస్తమయ తదనంతరం 4 కాలాలు అనేటువంటివి మనకు ఉమ్, అభిషేకం చేయడానికి ఏర్పడబడినటువంటి సూచనలు. ఉమ్, కావున 6:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో ఉమ్, శివుడికి మన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నటువంటి అంగుష్ట ప్రమాణం అనగా బొటన వేలంత ప్రమాణంతో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చుకొని లేదా పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగాన్ని తెచ్చుకొని చక్కగా అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని చేయవచ్చు. ఉమ్, అది 6:30 to 9 మధ్యలో. ఉమ్, మళ్ళీ రాత్రి 9 to 9:30 మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చేసేసి 9:30 నుంచి 12 గంటల కాలం మధ్య కాలంలో మళ్ళీ అభిషేకము అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి చేసుకోవాలి. ఈశ్వరుడికి. ఉమ్, అది 2వ యామకాలం అవుతుంది. ఉమ్, వీక్షించేటువంటి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఫిబ్రవరి 26 మరియు 28వ తేదీన జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు అనేటువంటివి బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలతో పాటుగా ఈ 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది కావున శనిదోష నివారణ తిలహోమాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున రుద్రపారాయణాలు, అభిషేకాలు, 28వ తారీఖు అమావాస్య రోజున కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇక 9:30 నుంచి 12 గంటల వరకు 2వ కాలం ఉన్నాం కదమ్మా. మళ్ళీ మధ్యరాత్రి 12 to 12:30 వరకు ఉన్నటువంటిది బ్రేక్ చేసుకొని 12:30 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు 3వ యామం అనగా 3వ కాలం. ఉమ్, ఆ విధంగా అభిషేకము అర్చన మళ్ళీ శివుడికి చేసుకోవాలి. ఉమ్, తదనంతరం 3:30 గంటల నుంచి తెల్లవారుజామున ఉదయంలో 6 గంటల వరకు ఈ విధంగా అభిషేకం అర్చన జరిపించిన తర్వాత కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ అవకాశం ఉంటే శివాలయానికి చేరుకొని శివ సందర్శనం చేసుకుని అక్కడ శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకొని ఉమ్, ఇంటికి వచ్చిన తర్వాత ప్రధానంగా ఉపవాస వ్రత దీక్ష విరమణ అనేటువంటిది మానవుడు అనేటువంటి వాడు చెయ్యాలి. ఉమ్, ఆ విధంగా ఉపవాస దీక్ష విరమణలో భాగంగా ఇంట్లో ఆ రోజున శాకాహార భోజనం అనేటువంటిది చేయాలి. కాబట్టి ముందుగా అతిథి అభ్యాగతులకి ఉమ్, చక్కగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలన్నింటినీ కూడాను జరిపించుకొని ఉమ్, తదనంతరం దంపతులందరూ కూడా అన్నదానం అనగా ఎవరికైనా ఇంటికి వచ్చినటువంటి అతిథులకి లేకపోతే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి, అనాథాశ్రమంలో ఉన్నటువంటి వారికి వారు తినగలిగే పదార్థములు అన్నీ వాళ్ళకి అందచేసి ఉమ్, ఇంటికి వచ్చి దంపతులు ఇద్దరు కూడా భోజనం చేసినట్లయితే ఆ యొక్క శివరాత్రి వ్రత విధానాన్ని పాటించిన వాళ్ళు అవుతారు, శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారు ఉమ్. అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మనకు లింగ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి శివరాత్రి నియమ వ్రత విధాన. కరెక్ట్. ఓకే గురువుగారు. శివరాత్రి రోజు ఏ ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు అంటారు గురువుగారు? ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి మానవుడికి కూడాను ఏదో ఒక సమస్య ఉంటుంది. సాధారణంగా జాతకరీత్యా అనుసరించి మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళల్లో ఉమ్, అనేక విధాలుగా గమనిస్తున్నటువంటిది ఏంటంటే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రు సమస్యలు ఉమ్, ఇవే ప్రధానంగా అవును. ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఒక్కొక్క మెట్టుగా మనం భావన చేసుకుంటూ ఒక్కొక్క సమస్యకి, ఎందుకనంటే ఏ దేవతకి లేనటువంటి గొప్ప విశిష్టత పరమేశ్వరునికి ఉంది. అవును గురు. ఏ సమస్య ఉన్న వాళ్ళు ఆ సమస్యకి తగ్గట్టుగా ఆ యొక్క మంత్రముని మరియు ఆ సమస్యకి చేయాల్సినటువంటి అభిషేక ద్రవ్యముని ఉమ్, నివేదించాల్సినటువంటి నైవేద్యాన్ని ఒక్క శివుడికి మాత్రమే చెప్పబడి ఉంది. ఉమ్, దాదాపుగా 540 సమస్యలు ఉమ్, మానవుడి జీవితంలో ఉంటే ఆ 540 సమస్యలకి 540 రకాల నివారణ ఉపాయములు, అభిషేకములు, ఉన్నాయి. హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయి. ఉమ్, కాబట్టి ముఖ్యంగా విద్య కోసం, ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత అందరూ కూడా విద్యార్థులే కదా, ఎగ్జామ్స్. ఉమ్, కాబట్టి విద్య కోసం చక్కగా, అంటే ఈ అభిషేకం చేయగానే ఉమ్, విద్య వస్తుందని కాదు. కాదు. సంవత్సరం పాటు చదివిందంతా ఒక 3 గంటల్లో పెట్టి రావాలి కదా. అవును గురువు. కాబట్టి ఆ విద్యార్థులకి ఈ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఉమ్, ఆ క్వశ్చన్స్ అందరూ చదువుతారు, కానీ సమయానికి గుర్తుకు రాక ఏదేదో రాసి వస్తారు. అవును కానీ గురువు. సమయస్ఫూర్తిగా స్పాంటేనియస్గా ఆ క్వశ్చన్కి తగ్గ సమాధానాన్ని విద్యార్థులకి దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్య కోసమై ఆవునేతితో ఈశ్వరునికి అభిషేకము జరిపించినట్లయితే మంచి. తప్పకుండా మేధస్సు పెరుగుతుంది. అందులో ఓకే. ఏమాత్రం సందేహం లేదు. ఓకే. ఇక వివాహం కోసం చాలా మంది పాటుపడుతుంటారు. ఈ మధ్య చాలా సమస్యలు వివాహం కోసమే ఉన్నాయి. ఉమ్, కావున వివాహ సమస్యల కోసమై ఇబ్బంది పడేటువంటి యువతీ యువకులు ఉమ్,
పటిక బెల్లం తెలుసు కదమ్మా. తెలుసు గురువు. పటిక బెల్లాన్ని పొడిని చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి ఓకే. గన్నేరు పూలు మల్లెపూలతో గనక అర్చన చేసినట్లయితే అతి శీఘ్రముగా వివాహ వివాహం సంబంధము నిశ్చయమవుతుంది. ఓకే ఇక గురువు. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి కదా. ఉమ్, ఈ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉమ్, చెరుకు రసం దొరుకుతుంది ఇప్పుడు. ఓకే గురువు గారు. చెరుకు రసం లేకపోతే బెల్లాన్ని బాగా చితకొట్టి నీటిలో నీటిలో కలిపితే కలిపి. ఆ నీరు కూడా, ఎందుకంటే చెరుకు రసంతోనే బెల్లం బెల్లం తయారవుతుంది తయారవుతుంది. కాబట్టి. అవును గురువు. కాబట్టి రెండు విధాలుగా ఏదైనా ద్రవ్యాన్ని అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క అభిషేకం అనేటువంటిది జరిపించి ఓకే గురువు. ఎర్ర జిల్లేడు పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే ఉమ్, ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉమ్, ఉద్యోగం. శివరాత్రి నుంచి ఉగాది లోపల ఉద్యోగం లభించి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురువు. ఇక దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా చెరుకు రసము లేదా ఉమ్, ఈ యొక్క బెల్లం నీటితో బెల్లం నీళ్ళు. అభిషేకం జరిపించవచ్చు. ఓకే. ఇక వివాహము, విద్య, ఉద్యోగము, ఉద్యోగం. దాంపత్యము, సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి సంతాన దోష నివారణార్థమై ఉమ్, పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకము జరిపించాలి. ఉమ్, అభిషేకము జరిపించి చక్కగా నీలిరంగు పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే లేదా నల్ల కలవ పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే ఉమ్, తప్పకుండా ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం వలన రుద్ర సంభూతుడైనటువంటి సంతానము కలుగుతుంది. కలుగుతుంది. అందులో సందేహం లేదు. ఓకే గురువు. సంతానం అనారోగ్య సమస్యలు ప్రధానంగా మనిషిని అవును. పీడిస్తుంటుంటాయి. అవును గురువు. కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి నివారణ నుంచి బయటపడడం కోసమై ప్రధానంగా ఆవు పాలతోనూ ఉమ్, ఆవు నెయ్యి ఉమ్, మరియు తేనె ఈ మూడిటి ద్రవ్యములతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తదనంతరం చక్కగా ఆ ఈశ్వరునికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేసినట్లయితే ఉమ్, సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యలు నివారణ అనేటువంటివి జరుగుతాయి. ఉమ్, ఇంకా శత్రు భయము, ఉమ్, ఇంకా పరమేశ్వరానుగ్రహం విశేషంగా పొందడం కోసం అలాగే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా మనం చర్చించుకుందామా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాష్ట్రాల వారికి ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి ఈ నెల 28వ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో, అలాగే శివరాత్రి 26వ తారీఖు రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులు, అలాగే ఈ 29వ తారీఖు తర్వాత శని కూడా మారుతున్నాడు కాబట్టి మళ్ళీ కొన్ని రాశులు మొత్తం కలిపి 12 రాశుల్లోకి కూడా ఈ సంవత్సరం శని ప్రభావం ఉంది కాబట్టి శనిదోష నివారణార్థమై నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి ఉమ్, శంకు పుష్పి, నీలిరంగు పుష్పాలతో గనక ఈశ్వరుని అర్చన చేసినట్లయితే ఉమ్, తప్పకుండా ఆ సమస్య అనేటువంటిది తీరుతుంది. ఇక ప్రధానంగా శత్రుపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, శత్రు అనంటే ఇక్కడ మనుష్యులని కాదు, మనం ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలు అన్ని దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటాయి, బ్రేక్స్ కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి బ్రేకప్ అనేటువంటిది లేకుండా, సమస్యలు అనేటువంటివి బాధించకుండా నువ్వుల నూనె కాకుండా ఉమ్, ఆవ నూనె అని అంటారు. ఆవ నూనె. ఆవ నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా ఆ యొక్క శత్రు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది పరమేశ్వరుడు, మనము ముఖ్యంగా ఎటువంటి విధానంగా పరమేశ్వరుడు ఆలోచిస్తాడనంటే ఏ దేవత అయినా కానీ, ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా, కాశీకి పోయినా, ఏదైనా కానీ మనకిష్టమైనది వదులుకొని రావాలని అంటారు. ఉమ్, అవును అంతే గురువు. కదా. అవును గురువు. అంటే చాలామంది ఏదేదో పండ్లు, ఫలములు, తినే పదార్థాలు వదిలేస్తారు. ఉమ్, కానీ సృష్టిలో మనుషులకే కాదు, ఉమ్, ఏ ప్రాణికైనా కానీ ఇష్టమయ్యేది ఏంటో మీకు తెలుసమ్మా? ప్రాణం. కరెక్ట్ చెప్పావు. ప్రాణం. ప్రతి ప్రాణికి కూడా తన ప్రాణం అంటే తనకు ఎక్కువగా ఇష్టం. కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం ఆ పరమేశ్వరుని గనుక సమర్పించినట్లయితే ఉమ్, ఆ పరమేశ్వరుడు మనకు నిజంగా మనము ఉండాల్సినటువంటి, అనగా మనము అనుభవించాల్సిన వయస్సు ఉమ్, మనకు 120 సంవత్సరాలు సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాడు. అవును గురువు. ఆయుష్ ఉంటే కదమ్మా అన్ని చేసుకోగలుగుతాం. అవును గురువు. కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం సమర్పించాలి. అంటే ప్రాణం అంటే ఇక్కడ దేహత్యాగం అని కాదు, ఉమ్,
ప్రాణంతో సమానమైనటువంటి వస్తువు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే సూక్ష్మంగా చాలా క్రిస్పీగా మీకు తెలియచేస్తాను. ప్రతి మనిషి పుట్టుకకి కారణం బియ్యం, మనం పురుషుడు తినేటువంటి భోజనం. కాబట్టి మళ్ళీ ఏదైనా ఒక తల్లి గర్భము తండ్రి శరీరంలో ప్రవేశించి తల్లి గర్భంలో ప్రవేశించాలని అనుకునేటువంటి ఆత్మ ఏదైనా ఒక తల్లిదండ్రులను ఎంచుకుంటుంది. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది? మొట్టమొదలుగా తన యొక్క కర్మ దోషావ అనుసారము చంద్రమండలానికి చేరుతుంది. చంద్రమండలం నుంచి మేఘంలో కలుస్తుంది. మేఘంలో కలిసిన తర్వాత ఆ మేఘం వర్షించి భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడినటువంటి ఆ ఆత్మ తాలూకు ఉన్నటువంటి చిన్నది ఉంటుంది కదా ఆత్మ, అది వరి ధాన్యం పడుతుంది. ఆ వరి ధాన్యము తిన్నటువంటి పురుషుడి శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా కణముగా మారి ఆ తదనంతరం భార్య గర్భంలో ప్రవేశం చేసి అక్కడ అండము ఫలదీకరణ చెంది సంపూర్ణముగా 9 నెలలు అక్కడ స్త్రీ గర్భంలో ఉండి అప్పుడు ప్రసవిస్తాడు. అంటే మానవుడి పుట్టిక కారణము ఆ పురుషుడు తినేటువంటి ధాన్యం. కాబట్టి అటువంటి ధాన్యం అంటే వరి. కాబట్టి వరి అన్నము అనగా వరితో చేసినటువంటి అన్నాన్ని గనక మనం ఆ ఈశ్వరునికి గనక అభిషేకము చేసినట్లయితే పరమేశ్వరుడు మనకు సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుని ఇస్తాడు. కాబట్టి మనం ఏదో కుక్కర్లో ఉన్నట్టుగా అన్నం కాకుండా గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా ఒక చక్కటి శుభ్రమైనటువంటి వస్త్రం మీద పెట్టి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఆ వేడి తగులుతుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అన్నాన్ని తీసుకొని శివాయ నమః శివాయ నమః అంటూ శివలింగానికి గనక అభిషేకము చేసి చక్కగా ఆ యొక్క పరమేశ్వరునికి మనం అర్పించినట్లయితే తప్పకుండా ఎంతో గొప్పగా సంతుష్టి అవుతాడట. శివరాత్రి రోజున ఈ అన్నాభిషేకాన్ని ఎవరైతే చేస్తారో వారి కుటుంబం మొత్తం కూడా అపమృత్యు భయము నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పి సాక్షాత్తు శివపురాణంలోనే మనకు చెప్పబడింది. ఇదే విధానాన్ని ప్రతి ఆరుద్ర నక్షత్రంలో మన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఇప్పటికీ కూడా ఆరుద్ర నక్షత్రం రోజున చేస్తారు. ఇప్పుడు మనకు అందుబాటులో మహాశివరాత్రి 26వ తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఆ రోజంతా ప్రతి వాళ్ళు కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివానుగ్రహం కోసం ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులు ఈ యొక్క నియమాన్ని మీ ఇంట్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ మీరు బ్రాహ్మణి చేత కానీ మీ స్వయంగానైనా కానీ శివాయ నమః శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. తప్పకుండా ఆ పరమేశ్వరునికి అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే అర్చన చేసేటువంటి విధానము అష్టపుష్పాలతో అర్చన గనక అనగా 8 రకాలైనటువంటి పుష్పములని సేకరించి ఆ పుష్పములతో ఈశ్వరుని గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఆ అష్టపుష్పార్చన చేయడం వల్ల తప్పకుండా మన సంకల్పం ఏదైతే ఉంటుందో అది సంకల్పం అతి శీఘ్రముగా, ఇంకా చెప్పాలి అని అంటే గత జన్మ కర్మ అనుసారము ఉగాది లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. గురువుగారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ శివరాత్రి రోజు ప్రత్యేకించి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? తెలియజేయండి గురువుగారు. తప్పకుండానమ్మా, ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మనము గమనించుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు. సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, మోడీకి ఉంటాయి, రేవంత్ రెడ్డి బాబుకి ఉంటాయి, ట్రంప్ కూడా ఉంటాయి. ప్రతి సమస్య లేని మానవుడు అంటుండ. అసలు సమస్య లేకుండా మానవ జీవితాన్ని ఊహించుకోలేము. అయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకందరికీ వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు కూడా అందరికీ తెలిసినటువంటిదే. కరోనా ముందు జీవితం ఒకవైపు, కరోనా తర్వాత జీవితం ఒకవైపు. కరోనా తర్వాత ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోవడం, తద్వారా ధనపరమైనటువంటి లోటుతో కుటుంబ వ్యవస్థ, జీవనాధారము అన్నీ కూడా చిన్న భిన్నమైపోవడము, ప్రతి వస్తువు కూడాను ఊహకందని రేటుకి వెళ్ళిపోవడము, సామాన్య మానవుడు బ్రతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్ జరగడానికి కారణం కూడా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞనే. మళ్ళీ ఆ సిచ్యుయేషన్ ని ఎదుర్కొని ఎలా జీవించాలో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే మనం ఆ విధంగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని మనం నిత్యము సంపాదించుకోవాల్సిందే. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ధనము లభించాలి అని అంటే పరమేశ్వరుని ప్రార్థించాలి. అందరూ చేసేటువంటిది, నమ్మేటువంటిది ఏంటంటే కుబేరుణ్ణో లక్ష్మీదేవినో ప్రార్థిస్తే ధనం వస్తుందంటారు. కానీ ఈ ఇద్దరిని కూడా శాసించేటువంటి పరమాత్ముడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి. అయితే మనము ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే విధానం ఉందో, మంత్ర విధానము, నియమ విధానము, అది మామూలు రోజుల్లోనైనా చేసుకోవచ్చు. అలాగే వీక్షించేటువంటి
ప్రేక్షకుల యొక్క జన్మ నక్షత్రం రోజునైనా చేసుకోవచ్చు, ఉమ్, త్రయోదశి తిథి రోజునైనా చేసుకోవచ్చు, శివ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ, లేకపోతే ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, లేకపోతే ఇంకా అత్యద్భుతంగా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి మహాశివరాత్రి శివరాత్రి రోజున రోజు కూడా ఈ యొక్క చెప్పబడేటువంటి విధానాన్ని పాటించాలి. పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి కుటుంబ పరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా, ఉమ్, ఉద్యోగ పరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా, ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఉమ్, సొంతంగా చెప్పేటువంటిది కాదు. రుద్రయామల తంత్రములో చెప్పబడినటువంటి శివానుగ్రహ విధానాన్ని ఇప్పుడు ఉమ్, మన బీఆర్కే భక్తి ప్రేక్షకులకి మనకు తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదో సినిమాలో చెప్పినట్టుగా డబ్బు ధన ప్రవాహము వస్తుంది అని అంటే ఏదో ఉమ్, రాత్రికి రాత్రి వచ్చి కుప్పలు తెప్పలుగా మన ఇంట్లో పడవమ్మ. పడవు. కాకపోతే మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండా మనం చేసేటువంటి ఖర్చులన్నీ ఖర్చులు ఆపగలుగుతాము. ఆపగలుగుతాము. అంతేకాకుండా మనము ఎదురు చూసేటువంటి లోన్స్ లోన్స్ కావచ్చు, కావచ్చు. ఉద్యోగం కావచ్చు, అవును. ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే మనకు రావాల్సినటువంటి నియమంగా నేను రావాల్సిన డబ్బు కావచ్చు, లేకపోతే మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో ధనపరమైనటువంటి సమస్యలు సమస్య తీరడమో, ఉమ్, మన కోరిక నెరవేరడం అనేటువంటిది శివానుగ్రహం వల్ల అతి జరుగుతుంది. త్వరితంగా మనకు జరుగుతుంది. నెరవేరుతుందని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కేవలం భక్తి మాత్రమే శ్రద్ధగా పెట్టేటువంటి ఈ విధానంలో పెద్ద ఖర్చు అయ్యేటువంటిది ఏమీ లేదు. మన దైనందిన జీవితంలో సామాన్యమైనటువంటి కొన్ని వస్తువులను తెచ్చుకొని ఆ శివునికి ప్రీతికరముగా మనం చేసేటువంటి భక్తి నియమనిష్ఠులతో చేసేటువంటి అభిషేక విధానము మరియు మంత్ర జపము. మనము ఎన్నో రోజులు వస్తుంటాయి జన్మకో శివరాత్రి అని గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మళ్ళీ ఇటువంటి మహాశివరాత్రి మనం చూడగలుగుతాము. కాబట్టి ఇటువంటి మహామహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రముగా మరియు అత్యంత మహిమాన్వితముగా బలోపేతముగా పొందగలిగేటువంటి రోజు ఏదయ్యానంటే మహాశివరాత్రి రోజున కుటుంబ సమేతముగా వృషభారూఢుడై కైలాస పర్వతములో తన సపరివారముతో చాలా సంతుష్టిగా ఉండేటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజున. కాబట్టి పరమేశ్వరుని అర్చించినట్లయితే ప్రమథ గణాలతో పాటు కుటుంబ పరివారంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఆ రోజున ఒక్క ఈశ్వరుని ఆరాధించినటువంటి ఫలితం వల్ల కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కలవు చండీ వినాయక కాలభైరవ అన్నారు. ఈ మూడు కూడాను శివ పరివారంలో ఉన్నటువంటి దేవీ దేవతలే. అటువంటి శివ పరివార దేవతలని మహాశివరాత్రి రోజున ఉపాసన శివుని గనక గూర్చి గనక మనం చేసినట్లయితే ఈ యొక్క చండీ వినాయకుడి కాలభైరుని యొక్క అనుగ్రహం మనకు కలిగి మనం ఏ సమస్యతోనైతే బాధపడుతున్నామో అటువంటి సమస్యకి సత్వరమే అతి శీఘ్రముగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానాన్ని అనుసరించి చక్కగా రాసుకోండి. మంత్రం చెప్పబడుతుంది. ఆ విధానాన్ని ఏ కాలంలో ఏ విధంగా చేయాలి, ఎటువంటి ద్రవ్యములతో అభిషేకం చేయాలనేటువంటి విషయాన్ని సవివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. వీక్షించేటువంటి భక్తి టీవీ ప్రేక్షకులు అనగా బీఆర్కే భక్తి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీ క్షేత్రంలో ఈ నెల 26 మరియు 28వ తేదీన జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలలో సమస్యలు అనేటువంటి బాధిస్తాయి. కాబట్టి ఈ యొక్క కర్మదోష నివారణ తిలహోమాలతో పాటుగా ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. కాబట్టి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి 28వ తారీఖు రోజున అమావాస్య రోజున శివరాత్రి రోజున రుద్రపారాయణాలు, అభిషేకాలు అనేటువంటివి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక శివరాత్రి అనగానే అందరూ కూడా చక్కగా నియమాన్ని పాటిస్తుంటారు. శాకాహారము ఉండడము, అలాగే ఉపవాస నియమంలో భాగంగా పండ్లు, పాలు, ఇతర పదార్థాలు తీసుకోవడము, మరియు మద్యపానము, ధూమపానము, మాంసాహారం అనేది నిషిద్ధము. కుటుంబ సభ్యులతో నిత్యము ఆ రోజంతా కూడాను ప్రేమ స్వభావంగా ఉంటూ ప్రతి నిమిషము ప్రతి క్షణము శివాయ నమః శివాయ నమః అంటూ శివనామస్మరణ చేసుకుంటూ సూర్యోదయం ప్రభృతి సూర్యాస్తమయం వరకు కూడాను మానవుడు ఆచరించాలి. శివరాత్రి రోజున ఈశ్వరుని అభిషేకం చేసేటువంటి పూజా విధానము సూర్యాస్తమయం, ఆ శివరాత్రి రోజున సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజామున సూర్యోదయం వరకు ఉంటుంది. కాబట్టి 4 కాలాలలో శివుని అభిషేకం చేయాలి. ప్రధానంగా 6:30 గంటలకి అనగా ముందుగానే ఆ శివరాత్రి రోజున శివుని దర్శనం చేసుకొని నందికి అనుగ్రహం తీసుకొని నంది దగ్గర మన యొక్క సంకల్పం నెరవేర్చుకొని ఈ రోజున శివానుగ్రహం కోసం నేను గొప్పదైనటువంటి రుద్రయామల తంత్రంలో భాగమైనటువంటి వ్రత విధానాన్ని నేను ఆచరిస్తున్నాను, ఆ ఫలితాన్ని నాకు అందజేయమని చెప్పి పరమేశ్వరునికి నా తరపున నీవు చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరుని నమస్కారం చేసుకొని అనుజ్ఞ తీసుకొని ఈశ్వరుని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి 6:30 కల్లా కూడా చక్కగా ఈ యొక్క కలియుగంలో మృత్తికాలింగముతో చేసినటువంటి అభిషేకమే సర్వదా శుభ ఫలితాల్ని అతి శీఘ్రంగా ప్రసాదిస్తుంది. కాబట్టి పుట్టమన్ను తెచ్చుకొని ఆ పుట్టమన్నులో పాదరసము, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, అలాగే
అవ్వారు గంధము మరియు జవ్వాది ఇటువంటివన్నీ కలిపి అవును. చక్కగా పాదరసము ఒక 2-3 గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది. అవన్నీ కలిపి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి చుట్టూ కూడాను చక్కగా ఆవు నేతితో గనక అద్దినట్లయితే ఆ యొక్క మృత్తికా లింగము తడిసిపోదు. ఇక 6:30 గంటల కల్లా అభిషేకం అనేటువంటిది ప్రారంభం చేయాలి. మొట్టమొదటిగా పాలతో అభిషేకము జరిపించిన తర్వాత అర్చన చేయాలి. అర్చన బిల్వ దళాలతో మాత్రమే చేయాలి. అర్చన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. ఏదా మంత్రము అని అంటే ఓం నమఃశివాయ కుబేరాయై ధనధాన్యాధిపతయే దేహి దాపయ నమః. ఓం నమఃశివాయ కుబేరాయై ధనధాన్యాధిపతయే దేహిమే దాపయ నమః. మళ్ళీ ఇంకొకసారి ఓం నమఃశివాయ కుబేరాయై ధనధాన్యాధిపతయే దేహిమే దాపయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని 1008 సార్లు కానీ లేదా 3000 సార్లు జపం చేయవచ్చు. జపం చేసిన తర్వాత చెప్పినటువంటి విధంగా బిల్వ దళాలతో అర్చన చేయాలి. మళ్ళీ 9 గంటలకల్లా అయిపోతుంది. మళ్ళీ 9:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో ఆవు నేతితో అభిషేకం చేయాలి. ఆ విధంగానే మళ్ళీ చెప్పిన మంత్రాన్ని 1008 సార్లు కానీ 3000 సార్లు కానీ జపం చేయాలి. మళ్ళీ 12:30 నుంచి 3 గంటల వరకు ఈ విధంగా ఆ యొక్క మృత్తికా లింగానికి ఆవు పాలు, ఆవు నెయ్యి అయిపోయింది కదమ్మా, ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇదే మంత్రాన్ని 1008, 3000 సార్లు. తదనంతరం 3:30 గంటల నుంచి 6 గంటల వరకు ఇదే విధానంగా అభిషేకము తేనెతో చేయాలి. చేసి మళ్ళీ ఈ మంత్రాన్ని 1008 కానీ 3000 సార్లు కానీ జపం చేసి తదనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని అప్పుడు శివాలయానికి చేరుకుని మళ్ళీ శివునికి అభిషేకము అక్కడ వీలైతే అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ చక్కగా దీపారాధన చేసి ఆ రోజున ఇంట్లో వండినటువంటి శాకాహార పదార్థములు ముఖ్యంగా బెల్లం పాయసం, ఈ విధంగా గారెలు ఇవన్నీ కూడాను నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకున్నటువంటి ధనపరమైన సమస్యలు తీరుతాయి. ఉద్యోగం ఎందుకు వచ్చిందయ్యా ఈ మధ్యలో, ధనానికి ఉద్యోగానికి సంబంధం ఏందంటారా? మనిషి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఎంతకీ ఉద్యోగం రాలేదు అని అంటే అతను సమస్యల్లో ఉన్నట్టు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం పాటించడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ఉద్యోగం లభిస్తే వచ్చేది డబ్బే కదమ్మా ప్రతి నెల. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. ప్రమోషన్స్ అనేటువంటి వల్ల కూడా పదవి పెరుగుతుంది, దాంతోపాటు డబ్బు కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విధానంగా ఎవరైనా కానీ ఆచరించినట్లయితే శివరాత్రి పర్వదిన కార్యక్రమం వలన ఆచరించినటువంటి పుణ్య ఫలితం వల్ల ఉగాది లోపల వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.